హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో కొంతమంది ఫాలోవర్స్, సార్ మాకు కొంచెం సింగర్స్ పాడితే ఎలా ప్లే చేయాలో అర్థం కావట్లేదు సార్, అది ఎలా ప్లే చేయాలో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ఒక మ్యూజిక్ థియరీలో దీన్ని ఇయర్ ట్రైనింగ్ అని చెప్పడం జరుగుతుంది. ఇయర్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు సపోజు ఒక సింగర్ ఒక సాంగ్ పాడుతున్నారు, వాళ్ళు ఏ స్కేల్లో పాడుతున్నారు, అందులో ఏ ఏ కీస్ వస్తున్నాయి అని చెప్పేసి మనం గుర్తించడం. ఇది గుర్తించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కీబోర్డ్ స్థానాలు, కీబోర్డ్ ప్లేయర్ అయినా సరే మనకి ముందు ఆ స్థానాలు నోటితో పాడటం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఈజీగా వచ్చే అవకాశం ఉంది. అది ఎలా అంటే, ఇప్పుడు కీబోర్డ్లో మనం ఒక స్థానాన్ని పట్టుకున్నామంటే దాన్ని మనం గాత్రంతో క్యాచ్ చేసే విధంగా ఉండాలి. అది ఎలా అంటే, ఇప్పుడు ఒక సౌండ్ వచ్చింది, ఈ సౌండ్ని మీరు క్యాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా అన్నమాట. ఇలా ఎప్పుడైతే ఒక స్థానాన్ని ఏదైతే వింటామో దాన్ని మనం పలకగలగాలన్నమాట. వినిన దాన్ని మనం ఎప్పుడైతే మన వోకల్తో కలపగలుగుతామో, మన గాత్రంతో దాన్ని కలపగలుగుతామో అప్పుడు మనకు ఒక క్యాచింగ్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీనికి కీబోర్డే మనం ముందు ఉండాల్సిన అవసరం లేదు. కీబోర్డిస్టే కాదు, ఈ ఇయర్ ట్రైనింగ్ అనేది చాలామందికి అవసరం. సింగర్స్కి అవసరం, గిటారిస్ట్కి అవసరం, కీబోర్డిస్ట్కి అవసరం, ఆఖరికి తబలా ప్లే చేసే వాళ్ళకు కూడా ఆ ఇయర్ ట్రైనింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే అది ఏ సౌండ్లో ఉందో ఆ సౌండ్లో తబలాని కూడా వాళ్ళు ట్యూన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా ఇయర్ ట్రైనింగ్ అనేది మ్యూజిక్లో చాలా కీలకమైనది అన్నమాట. ఈ ఇయర్ ట్రైనింగ్ అనేది మనం ప్రాక్టీస్ నుంచి కూడా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ రాకపోతే ఈ ఫైనల్గా ఇటువంటి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇయర్ ట్రైనింగ్ అనేది మొదట బేసిక్ క్లాస్లో సరిగమ పదనిస మనం చెప్పేటప్పుడు చాలామందికి మనం చెప్పడం జరుగుతుంది, మీరు ఏదైతే ప్లే చేస్తున్నారో దాని సౌండింగ్లో మీ వాయిస్ని కలపడానికి ప్రయత్నించండి అని. అది మీరేదో పెద్ద సింగర్ అయిపోవాలని కాదు, ఒక సింగర్ తప్పు పాడినప్పుడు చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఒక సాంగ్ వినిన వెంటనే అక్కడ ఏ నోట్ వస్తుందో, ఏ స్థానంలో వస్తుందో, ఏ స్కేల్లో వస్తుందో, దాంట్లో ఏ నోట్స్ పలుకుతున్నాయో మనం క్యాచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది కీబోర్డ్ ప్లేయర్స్, హార్మోనిస్టులు సింగింగ్ చేస్తూ ఉంటారు, వయలినిస్టులు కానీ ఫ్లూటిస్టులు కానీ. అది ఎలా అంటే ఇలానే, ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ బేసిక్ క్లాస్ నుంచి అడ్వాన్స్డ్ క్లాస్ వరకు నేర్చుకున్న ప్రతి లెసన్ని వోకల్తో ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనం కూడా సింగర్స్ అయిపోవచ్చు. ఇప్పుడు ఇది మీకు ఎలా ఉపయోగపడుతుందో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. ఇది మీరు విన్న శబ్దం ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో గమనిద్దాం ఒకసారి.
కలిసింది చూసారా? ఇలా మనం మనం అనుకున్న స్థానాన్ని మన కీబోర్డ్లో ఎక్కడ వస్తుందో వెతకడం మొదలు పెట్టామంటే మనం వింటున్న సాంగ్లో వచ్చే స్థానము, సాంగ్ ఉన్న రేంజ్, పిచ్ మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు అనమాట. అది మీకు ఎలా ప్రాక్టీస్ అవుతుందంటే కొద్ది రోజులు ఇది కానీ ఎక్కువగా ప్రాక్టీస్ చేసి మీరు పదే పదే ఒక మినిమం ఒక 100 సార్లు అనుకోండి. ఉదాహరణకి 100 సార్లు అనగానే భయపడిపోకండి. ఏం లేదు, మనం ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నామంటే మనకు తెలియకుండా మనం ఒక 100 సార్లు ఇది ప్లే చేయడం జరుగుతుంది. అలా ప్లే చేస్తూ ఉన్నట్లయితే మీకు ప్రతి ఒక్క స్థానము మైండ్లో ఫీడ్ అయిపోతుంది, మీ బ్రెయిన్లో అది స్ట్రాంగ్గా ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు నేను ఒక చిన్న స్కేల్ ఇస్తాను, దాంతో కలిపి ట్యూన్ చేయడం ప్రయత్నించండి. ఇటువంటి అకారాలు అంటే ఏం లేదు, ఒక రాగం ఆలపించినట్టుగా ఆ ప్లేస్ని మన వోకల్తో, అంటే మీకు ఏ కీస్ ప్రెస్ కీబోర్డ్లో ఏ కీస్ని అయితే నేను ప్రెస్ చేస్తున్నానో మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది, గమనించండి. ఆ ప్లేస్ని నేను వోకల్లో పలికిస్తున్నాను. ఇలా మనం ప్లే చేస్తున్న దాంట్లో వోకల్ని కలపడం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామంటే ఆటోమేటిక్గా మన ఇయర్ని చాలా షార్ప్గా చేసుకోవడం అవుతుంది. మనం ఏ సాంగ్ అయితే వింటున్నామో ఆ సాంగ్ని మనం క్యాచ్ చేయడం జరుగుతుంది. మన సింగర్స్ ఏ స్కేల్లో పాడుతున్నారో ఆ స్కేల్లో మనం ప్లే చేయడం జరుగుతుంది. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి, మీ అందరికీ ఇది చాలా ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి, బాగా వోకల్తో ప్రాక్టీస్ చేయండి, కీబోర్డ్తో ప్రాక్టీస్ చేయండి. మీకు నేను ఫర్దర్గా ఇంకా మంచి ఎక్సర్సైజ్ నేను చెప్తాను. ధన్యవాదాలు.